హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే ముందు వీడియో కనుక మీరు చూస్తుంటే దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ముందు వీడియోలో నేను భోగిపండ్లు ప్రిపరేషన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చి భోగిపండ్లు సెలబ్రేషన్ వీడియో అనమాట. సో ఇక్కడ వచ్చి మీకు డెకరేషన్ అదంతా చూపిస్తున్నాను. మా హనీ పాప అయితే ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది అనమాట. సో పిల్లలిద్దరూ ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయారు. సో నేనైతే కొన్ని ఫొటోస్ అనేది తీస్తున్నాను. మేమైతే భోగిపండ్లు పోయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా టేబుల్ మీద అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. మా పిల్లలకి కూడా భోగిపండ్లు పోయటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ అనేది ఫాలో అయ్యామన్నమాట. సో అందులో మెయిన్గా వచ్చి భోగిపండ్లు అనేది పిల్లలకి సూర్యాస్తమయం లోపే పోయాలి అని విన్నాము. సో మేము కూడా ఇంకా అదే ఫాలో అయిపోయాము. సో ఈవినింగ్ టైం అయితే సూర్యాస్తమయం లోపు పోద్దాం అనుకున్నాము. సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాం అనమాట. పిల్లలకి భోగిపండ్లు పోసేటప్పుడు వాళ్ళ ప్రాంతీయ ఆచారాలను బట్టి 11 రకాలు, 9 రకాలు, 7 రకాలు లేదా 5 రకాలుగా అంటే మనం భోగిపండ్లు పోయడానికి యాడ్ చేసే ఐటమ్స్ అనేవి ఈ విధంగా కన్సిడర్ చేసి భోగిపండ్లు అనేది పోస్తారు. సో మేమైతే ఒక 5 రకాలను ఎంచుకున్నాము. మేము ఏమేమి తీసుకున్నామంటే శనగలు, రేగిపండ్లు, చెరుగడలు, పువ్వులు, నాణేలు, ఈ 5 వస్తువుల్ని కలిపి వాటిని పిల్లలకి భోగిపండ్లుగా పోస్తామన్నమాట. సో ఇలా విడివిడిగా కాకుండా అన్నీ ఒక ట్రేలో మేము మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చి మీకు అదే నేను చూపిస్తున్నాను. సో ఏ పనికైనా టైం ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము కూడా ఇక్కడ అదే ఫాలో అవుతున్నామండి. అదేనండి, ఏం లేదు, సూర్యాస్తమయం లోపు పిల్లలకి భోగిపండ్లు అయితే పోయాలి అనుకున్నాం కదా. సో ఆ టయానికి ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ నేనే పోద్దామని చెప్పి పిల్లలకి ఇంకా భోగిపండ్లు పోయడం అయితే స్టార్ట్ చేసేసానమాట. సో నాకు తెలియదు కదా ఫస్ట్ ప్రొసీజర్, ఇక మా అమ్మ చెప్తుంటే అదే ఫాలో అయిపోయాను. ఫస్ట్ అయితే పిల్లలకి కుంకుమ బొట్టు అనేది పెట్టాలి, గంధం రాయాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న భోగిపండ్లు ఉన్నాయి కదా, అవి కుడికి ఒక 3 సార్లు, అలాగే ఎడమకు ఒక 3 సార్లు, అంటే ఏం లేదండి, మనం పిల్లలకి దిష్టి తీస్తాం కదా, ఆ రకంగా వాటిని తిప్పి ఆ పిల్లల మీద ఈ విధంగా వదిలేయాలన్నమాట, అక్షంతలు వేసినట్టుగా. సో మా హనీకి అయితే తెలిసిందే కదా అన్నీ చిరాకే. ఇంకా మా మోక్షిత్ అయితే చక్కగా పోయించుకున్నాడు అనమాట. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మోక్షిత్కి కూడా ఫస్ట్ బొట్టు అయితే పెట్టేసి, సో అబ్బాయిలకి గంధం అయితే మనం ఇలా హ్యాండ్స్కి రాస్తాం కదా, ఆ విధంగా హ్యాండ్స్కి రాసి కొన్ని క్లిప్స్ అయితే నేను వీడియో తీసేటప్పుడు ఎగిరిపోయినాయి రండి, ఏమనుకోకండి. సో 3 టైమ్స్ కుడివైపు అలాగే 3 టైమ్స్ ఎడం వైపు తిప్పి ఇలా ఈ విధంగా భోగిపళ్ళు అనేది పిల్లలకి పోయాలన్నమాట. మా మోక్షిత్ ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే ఫుల్ పోజెస్ ఇస్తాడు. సో చూడండి ఆయన చక్కగా పోయించుకుంటున్నాడు.
నెక్స్ట్ హనీ వాళ్ళ అమ్మమ్మ కూడా పిల్లలిద్దరికీ భోగి పండ్లు అయితే పోసేసింది. ఇక్కడ అదే చూపిస్తున్నానండి మీకు. ఇంకా మా హనీ అయితే భోగి పండ్లు పోయించుకోవడానికి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, అసలు సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇంకా మేమైతే హనీ ఫ్రెండ్ నేషుని కూడా తీసుకొచ్చామన్నమాట. ఆల్రెడీ హనీ వీడియోస్లో నేషితాన్ని మీరు చూసే ఉంటారు. సో ఇక నేషితాకు కూడా భోగి పండ్లు పోద్దామని తను కూడా ఓ చైర్లో కూర్చోబెట్టామన్నమాట. సో నేషు ఉంటే హనీ మాట వింటుందండి. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. సో ఇక్కడ మేమైతే నేషితాకు కూడా భోగి పండ్లు అనేది పోసామన్నమాట. సో ఇంకా అలాగే హనీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చిన వాళ్ళందరితో కూడా మేము భోగిపళ్ళు అనేది పోయించామన్నమాట. సో ఇక్కడైతే హనీ వాళ్ళ అత్త హనీకి భోగిపళ్ళు అనేది పోస్తున్నారనమాట. మా హనీ ఫేస్ చూసారు ఎంత చిరాగ్గా ఉందో. పిల్లలు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ ట్రెడిషన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి కదా. వాళ్ళకు కూడా ఇలా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అన్నీ తెలుస్తాయి కదా. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాము. ఈ భోగి పండ్ల ద్వారా మా పిల్లలకైతే మంచి బ్లెస్సింగ్స్ అనేవి అందరి ద్వారా అందినాయి అనుకుంటున్నాను. అలాగే మా హనీ దిగిన కొన్ని ఫోటో స్టిల్స్ అనేవి కూడా ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. అలాగే మీ మంచి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి ఇవ్వండి. ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ విత్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.